వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను మా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోడీ మీద ఈరోజు ఆర్ఎస్ఎస్ ఫైర్ అవుతుందా అంటే అవుననే చెప్పాలి. గత 2 రోజుల క్రితం మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ మాట్లాడుతూ మోడీ మీద తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా మోడీ పేరు తీయకపోయినప్పటికీ ఎన్నికల ముందు మోడీ ఒక కామెంట్ చేస్తున్నారు, ఏదైతే తాను దేవుడి అంశను దేవుడే నన్ను భూమి మీదకి పంపించారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ కామెంట్స్ని హైలైట్ చేస్తూ కూడా భగత్ అదే స్థాయిలో మోడీ మీద మండిపడుతూ వచ్చారు. ఈ కామెంట్స్ అటు నేషనల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతూ వస్తున్నాయి. సో మోడీకి అండ్ దెన్ ఆర్ఎస్ఎస్కి, అమిత్ షాకి అండ్ దెన్ ఆర్ఎస్ఎస్కి మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. అయితే అది చిన్నది కాదు, చాలా పెద్దదే ఉందనేది ఇప్పుడు మోడీ భగత్ వాక్యాలతో మనకు స్పష్టమవుతూ వస్తుంది. అయితే ఈ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ఎందుకు మోడీ మీద మండిపడుతూ వస్తుంది? అంత ఓపెన్గా మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ఈరోజు కమెంట్స్ చేయడానికి కారణం ఏంటి? నిజంగానే ఆర్ఎస్ఎస్కు అండ్ దెన్ బీజేపీకి మధ్య ఒక గ్యాప్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది గత కొన్ని రోజులుగా. అందులో వాస్తవం ఎంత? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో, మోడీ భగత్ చేసిన వ్యాఖ్యలతో ఈరోజు నిజంగానే పూర్తి స్థాయిలో మోడీ మీద ఆర్ఎస్ఎస్ ఒక అసహనంతో ఉంది అన్న అంశం కూడా అర్థమవుతుంది. అయితే ఇందుకు కారణాలు ఏంటి? ఇదే స్థాయిలో చూసినట్లయితే అమిత్ షా లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నేతలను ఎప్పుడు కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక చర్చ కూడా ఉంది. సో అసలు దీని వెనుక రీజన్ ఏంటి? ఏదైతే ఈ వ్యాక్యూమ్ ఉందో, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన వ్యాక్యూమ్ అసలు బీజేపీలో ఎటు దారి తీయబోతోంది అనేది సో ఓవరాల్గా చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా ఈ అంశం అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. అందుకు కారణం మోహన్ భగవత్ ఎప్పుడు తన గతానికంటే భిన్నంగా చేసిన వ్యాఖ్యలేని అనుకోవాలి. యాక్చువల్గా మనం చూసినట్లయితే దీనికి కారణం ఏంటో చెప్పుకునే ముందు గతంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ బీజేపీ మూలాలు కానీ మనం హైలైట్ చేసుకోవాలి. మనం చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ అనేది ఒక వృక్షం అనుకుంటే దాంట్లో ఒక పెద్ద కొమ్మ లాంటిదే బీజేపీ. అంతేగాని ఆర్ఎస్ఎస్ పునాది మీద బీజేపీ ఏర్పడింది, కానీ బీజేపీ పునాదుల్లోంచి ఆర్ఎస్ఎస్ రాలేదు. సో ఆర్ఎస్ఎస్లో పలానా రకాల స్వయం సేవక్స్ దగ్గర నుంచి అనేక రంగాల వింగ్స్, విశ్వ హిందూ పరిషత్ లాంటివి ఎన్ని వింగ్స్ ఉన్నాయో అలాగే బీజేపీ కూడా ఒక పార్టీ, అది పొలిటికల్ పార్టీ వింగ్ అనే మనం అనుకోవాలి. అలాగా గతంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆల్మోస్ట్ బీజేపీ నుంచి ఎంట్రీ ఇవ్వాలి అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనో లేకపోతే సంఘ్లో పనిచేసి ఉండాలనో ఒక క్రైటీరియా ఉండేది. అయితే తర్వాత రోజుల్లో ఈ జనరేషన్లో ఆ క్రైటీరియాని కొంచెం పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇతర పార్టీ తరహాల్లోనే నేతలు తీసుకుంటున్నప్పటికీ బట్ అప్పట్లో మాత్రం ఆర్ఎస్ఎస్లోంచి వచ్చిన వాళ్లే బీజేపీలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈవెన్ ఏదైతే వాజ్పేయి హయాంలో కూడా ఆ స్థాయిలోనే ఉండేది. ఆర్ఎస్ఎస్ డామినేషన్ కూడా బీజేపీ మీద ఎక్కువ ఉంటూనే ఉండేది. అది చాలాసార్లు అందరికీ తెలిసిన సత్యమే. ఎన్నో ప్రభుత్వాలు బీజేపీ ఆధ్వర్యంలో అటు వాజ్పేయి దగ్గర నుంచి పలువురు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ వాళ్ళని ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ డామినేట్ చేస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు వాళ్ళు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్న మాట వాస్తవము. అదేవిధంగా పలు చోట్ల ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేసిన నేతలే వాళ్ళు ఎదగడం, సీఎంలుగానో లేకపోతే పలు కీలక పదవుల్లో ఉండటం కూడా అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు అటు బీజేపీని ఆర్ఎస్ఎస్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరికైనా సరే. అయితే అది వాళ్ళు కొన్ని బైలాస్ కానీ కొన్ని క్రైటీరియాస్ కానీ ఉంటాయి. వాటిని దాటి ఎవరైనా సరే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినా, తమ పదవులు చూసుకొని కొంచెం ఎక్స్ట్రా చేసే ప్రయత్నం చేసినా ఎప్పటికప్పుడు వాళ్ళని కట్ చేసే విధంగా కూడా ఆర్ఎస్ఎస్ చాలాసార్లు ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజున బట్ మోడీ వచ్చిన తర్వాత గతంలో మనం చూస్తే ఒక అద్వానీ లాంటి వాళ్ళు, అటు గడ్కరీ లాంటి వాళ్ళు, ఉమా భారత్ దగ్గర నుంచి కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళు, అంతకుముందు వాజ్పేయి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా అదొక తరం, అది గత జనరేషన్. ఆ జనరేషన్ అంతా కూడా ఆర్ఎస్ఎస్కి వెరీ లాయల్టీ ఉండేవాళ్ళు. వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే. అయితే మోడీ దగ్గర అప్పుడు ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్కి బీజేపీ నేతల మధ్య కూడా ఆ బాండింగ్ ఉంటూ వచ్చేది. ఎక్కువ రోజులు కూడా ఆ బాండింగ్ కొనసాగుతూ వచ్చేది. సో అప్పుడు పెద్ద ఇష్యూస్ అటు ప్రభుత్వాల తరపున ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు, సీనియర్ మంత్రులుగా ఉన్న, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్న, అదేవిధంగా ప్రధానులుగా ఉన్న అంత సీరియస్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళ వ్యక్తిగత విషయాల మీదో లేకపోతే పర్సనల్ ఇంట్రెస్ట్ మీదో ఏదైతే ఫోకస్ పెట్టిన సందర్భాలు అయితే లేవనే చెప్పుకోవాలి. చాలా తక్కువ, పెట్టినా కూడా చాలా తక్కువనే చెప్పాలి. సో అలా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా బ్యాక్ అండ్ బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడు కూడా బీజేపీని డామినేట్ చేస్తూ ఉంటుంది. బీజేపీని డామినేట్ కంటే కంట్రోల్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది అనేది వాళ్ళ ప్రత్యర్థులు విమర్శించే విమర్శ. బట్ కారణాలు ఏమైనప్పటికీ ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీని ఊహించలేం, ఆర్ఎస్ఎస్ లేకుండా ఎన్డీఏని ఊహించలేం, ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీలో పలువురు ప్రధానులు ముఖ్యమంత్రి కావడాన్ని కూడా మనం ఊహించలేం. సో అలాంటి ఆర్ఎస్ఎస్ మాత్రం అప్పటిదాకా కూడా ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్ డామినేషన్ బీజేపీ మీద ఉన్నప్పటికీ బట్ మోడీ అండ్ దెన్ అమిత్ షా ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ మీదకి వచ్చారో, ఎప్పుడైతే ఢిల్లీ రేస్లోకి వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి కూడా నిజంగానే ఆర్ఎస్ఎస్కు అండ్ దెన్ మోడీ అమిత్ షాకు మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటూ వచ్చిందనేది వాస్తవం.
మొదటిసారి యాక్చువల్గా ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి బీజేపీ పెద్దలంతా కలిసి ఆయన ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు 2014 ఎన్నికల్లో. అప్పుడు ఆర్ఎస్ఎస్కి కూడా, ఎందుకంటే మోడీకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ రోజున ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, ఎలాంటి ఆబ్లిగేషన్ కూడా పెట్టలేదు. కాకుంటే అద్వానీ లాంటి వాళ్ళని ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేయాలన్న డిమాండ్లు అయితే ఆర్ఎస్ఎస్ నుంచి వినిపించాయి. ఎందుకంటే బీజేపీకి ఈ రోజున ఈ స్థాయిలో ఆ పార్టీ సుదీర్ఘకాలం పవర్లో ఉందంటే అప్పట్లో అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు పెట్టిన భిక్షే, అది ఎవరు కాదంటానికి కూడా వీల్లేదు. 2 సీట్లు ఉన్న బీజేపీని ఈ రోజున దేశ స్థాయిలో అధికారంలో 10 ఏళ్లుగా దాదాపు ఇప్పుడు మళ్ళీ థర్డ్ టర్మ్ అధికారంలోకి రావడం ఉందంటే అది అద్వానీ లాంటి వాళ్ళు లేకపోతే వాజ్పేయి లాంటి వాళ్ళు పెట్టిన భిక్ష అంటే కూడా అది ఆశ్చర్యం లేదు. సో అలాంటి వాళ్ళు తరం నుంచి మోడీని హఠాత్తుగా తెర మీదకి తీసుకొచ్చిన క్రమంలో కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతలు ఆ రోజులో అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా మెజారిటీ మోడీ వైపే మొగ్గు చూపారు. గుజరాత్ మోడల్ అనే దాన్ని చూపించి ఆ రోజు మోడీని ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేయడం జరిగింది. ప్రధాన అభ్యర్థిగా మోడీని ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు ఏదైతే ఎన్డీఏని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత మోడీ మీద పడింది. ఆ స్థాయిలో అమిత్ షాని తన అనుచరుడిగా పెట్టుకున్నారైనా అప్పుడు గుజరాత్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అదే స్థాయిలో అమిత్ షా ఆయనతో పాటే వాళ్ళిద్దరిది కూడా విడదీయరాని సంబంధమే, వాళ్ళిద్దరూ వేసే అడుగులు కూడా ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత 2014లో ఎన్డీఏని బలోపేతం చేయాల్సి వచ్చిన క్రమంలో అటు మోడీ అండ్ అమిత్ షా ఎన్నికలకు ముందే పలు పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకురావడంలో ఎన్డీఏని కొంచెం బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు పూర్తయినాయి. ఆ టైంలో పూర్తి స్థాయిలో ఏదైతే కేజ్రీవాల్ మొదలుకొని అన్నా హజారే లాంటి వాళ్ళు కానీ, ఒక నిర్భయ ఇష్యూస్ కానీ, అదేవిధంగా అవినీతి కుంభకోణాలు కానీ, ఇలాంటివన్నీ కారణాలతో యూపీఏ 2 మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అలాంటి టైంలో మోడీ తెర మీదకి వచ్చారు గుజరాత్ నమూనా పేరుతోని. అదే సమయంలో ఎన్డీఏని కూడా బలోపేతం చేసే క్రమంలో ఆ రోజును చూసినట్లయితే టీడీపీ రాష్ట్ర విభజన జరిగింది, ఏపీలో విభజిత ఆంధ్రప్రదేశ్ మిగిలింది. టీడీపీ లాంటి పార్టీలను తిరిగి దగ్గర చేసుకోవడంలో కూడా మోడీ ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల అలాంటి ప్రయత్నమే చేసి సక్సెస్ అయ్యారు. అండ్ దెన్ ఆ రోజు అధికారంలోకి వచ్చారు. మోడీ ఫస్ట్ టైం ప్రధాని అయిన సమయంలో అందరికీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేవి. ఆయన ఆల్మోస్ట్ పార్లమెంట్లోకి అడుగుపెట్టి పార్లమెంట్ ముద్దాడుతూ, లోక్సభని ముద్దాడుతూ లోపలికి అడుగుపెట్టిన దృశ్యాన్ని కూడా ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అలా 5 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఆయన ప్రధానిగా కొనసాగారు, 14 నుంచి 19 వరకు కూడా. అయితే 19 తర్వాత రెండోసారి కూడా ప్రధాని మోడీ అయి ఉన్నారు. కొన్ని కీలకమైన అంశాలు డిమోనిటైజేషన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా, బట్ ఆ విషయంలో మాత్రం బీజేపీ ఎప్పుడు చాలా స్టబ్బోర్న్గా ఉంటూ వచ్చింది. ఒక సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఏదైతే ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్లో స్వతంత్ర ప్రతిపత్తి ఏదైతే ఎగ్జంప్షన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున మోడీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి కూడా కారణమయ్యాయి. సో అప్రతిహతంగా రెండోసారి కూడా మోడీ ప్రధానిగా ఉన్నారు. అయితే రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడే కొన్ని ఇష్యూస్ మాత్రం ఆయన విమర్శలకు అయితే కారణం పదే పదే పాకిస్తాన్ అంశాన్ని పదే బీజేపీ తనకు సెంటిమెంట్గా ఉపయోగించుకోవడం విమర్శలు పాలైంది. డిమానిటైజేషన్ వల్ల ఎలాంటి లబ్ధి పేదలకు జరగలేదు అనేది ఒక విమర్శకు కారణమైంది. ఏదైతే విదేశాల నుంచి నల్లధనం కుప్పలు తెప్పలుగా తెప్పిస్తాను అంటూ కూడా మోడీ ఇచ్చిన హామీ ఏమైందంటూ కూడా విమర్శలు వచ్చాయి. అలా వందే భారత్ రైలు దగ్గర నుంచి అనేక అంశాల మీద మోడీ టార్గెట్ అవుతూ వచ్చారు. క్రమక్రమంగా ఏదైతే యూపీఏ కూడా బలపడుతూ వచ్చింది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు జోడో యాత్ర మొదలుకొని అనేక యాత్రల పేరుతోని అటు మోడీని కూడా కొంచెం అసదిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండోసారి ప్రధాని అయ్యి మొన్నటి ఎన్నికలను ఫేస్ చేసే క్రమంలో ఇక తాను ఈ 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉండి బీజేపీని విస్తరించే క్రమంలోనో, ఎన్డీఏని బలోపేతం చేసే క్రమంలోనో అటు ఆర్ఎస్ఎస్ని పూర్తి స్థాయిలో మోడీ, అమిత్ షా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వచ్చాయి. అటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేతలందరినీ కూడా క్రమక్రమంగా దూరం పెట్టారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఒక ఉమావారి దగ్గర నుంచి ఒక కళ్యాణ్ సింగ్ దాకా తీసుకున్న, ఒక జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళని తీసుకున్నా వాళ్ళు ఎవరు కూడా ఈ రోజున ప్రయారిటైజ్గా లేరు. అయితే అద్వానీ విషయంలో కూడా అదే స్థాయిలో విమర్శలు రావడం మోడీ మీద. ఈవెన్ ఏదైతే రామ మందిరం మొన్న ఓపెన్ చేసే సమయంలో కూడా అద్వానీని ఆహ్వానించలేకపోవడం, ఈ విమర్శల తర్వాత ఆయనకు భారతరత్న ప్రకటించి పూర్తి స్థాయిలో ఆ విమర్శలను పక్కన పెట్టించుకోగలిగారు. కానీ బట్ మోడీకి మాత్రం ఆ వ్యతిరేకత అయితే ఉంది. మోడీ, అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతల్ని ఎవరిని లెక్క పెట్టట్లేదు, లక్ష్య చేయట్లేదు అన్న విమర్శలు అయితే చాలాసార్లు తెర మీదకి వచ్చిన సందర్భం ఉంది. అక్కడి నుంచి మనం తీసుకున్నట్లయితే ఇక యోగి లాంటి వాళ్ళని స్వయంగా ఆర్ఎస్ఎస్ఏ ప్రమోట్ చేసింది యూపీలో సీఎంగా. ఫస్ట్ టర్మ్లో ఆయన ఆ స్థాయిలో యోగి తాను సీఎంగా తానేంటో ప్రూవ్ చేసుకోగలిగారు. సెకండ్ టైం మనం చూసినట్లయితే కూడా యోగి అయితే మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం యోగి పూర్తి స్థాయిలో పరువు పోగొట్టుకున్నారు. ఆ పరిణామాల తర్వాత యోగిని తీసి పక్కన పెడతారని చర్చ జరిగినప్పటికీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ ఆ సాహసం చేయట్లేదు యూపీలో. ఎందుకంటే అక్కడ ప్రత్యేక పరిణామాలు ఉన్నాయి. యోగిని పక్కన పెట్టి మరో ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఒక కొత్త ప్రయోగానికైతే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ పెద్దలు కానీ సిద్ధంగా లేరని అనుకోవాలి. ఇక వేరే మొన్నటి ఎన్నికల సమయంలో మాత్రం మోడీ నిజంగానే ఒక మోనోపల్ని చూపించే ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి ఆయన
ఒక సెంగోల్ తయారు చేయటం, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించిన క్రమంలో ఒక రాజధానిని పట్టుకుని పార్లమెంట్లో అడుగుపెట్టిన తీరు మాత్రం ఇది ఒక రాజ్యమా, ఆయన రాజ్యాధికార రాజ్యాధినేత అన్నట్టుగా విమర్శలు మూట కట్టుకున్నారు. ఇలాంటి సందర్భంతో పాటు ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి 400 సీట్స్ ఆయన టార్గెట్గా పెట్టారు. 400 సీట్లు సాధించబోతున్నామంటూ మోనోపలీగా వన్ సైడెడ్ బ్యాటింగ్ చేస్తూ వచ్చారు ఆయన. ఇక దాంతోపాటు ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ మోడీ చేసిన కామెంట్స్ మాత్రం చాలా వైరల్ అయింది. నేను భగవంతుని ప్రతిరూపాన్ని అంటూ కూడా మాట్లాడారు ఆయన. మానవ మాతృని కాదు అంటూ కూడా మాట్లాడారు. ఇది చాలా వైరల్ అయింది. అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన ప్రత్యర్థులకు ఇది ఒక ఆయుధంగా మారింది. సో ఈవెన్ మొన్న చూసినట్లయితే బట్ ఇదే బీజేపీని కూడా మొన్నటి ఎన్నికల్లో డ్యామేజ్ చేసిందని అనుకోవాలి. చాలా వరకు ఉత్తర రాష్ట్రాల్లో బీజేపీ తన డిపాజిట్ కూడా కోల్పోయింది. హార్డ్ కోర్ లాంటి యూపీ సీట్స్లో కూడా తన డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఆ రిజల్ట్ రావడానికి కారణం మోడీ చేసిన కామెంట్సే అనేది కూడా వాస్తవం. సో మోడీ ప్రధానంగా తన ప్రభను తగ్గించుకుంటూ వచ్చారు, తన ప్రభావాన్ని తగ్గించుకుంటూ వచ్చారు అనేది. ఎందుకంటే వ్యక్తి పూజ ఎక్కువైంది. అది ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ దాన్ని యాక్సెప్ట్ చేయదు, వ్యక్తి పూజ అనేది. సో వ్యక్తి పూజ ఎక్కువైంది. మోడీ కేంద్రంగానే సింగిల్ సెంట్రిక్గానే విషయాలన్నీ జరుగుతున్నాయన్న అంశం అయితే ఎప్పటి నుంచో చర్చకు వస్తుంది. నేనే దేవుడిని, నేనే దేవుడి ప్రతిరూపాన్ని అంటూ కూడా మోడీ చేసిన కామెంట్స్ మీద మాత్రం దాన్ని ఎండార్స్ చేసినట్లయింది. తన మోనోపలిని మోడీ ఎండార్స్ చేసినట్లయింది. సో ఆ విషయం, ఆ ఇంపాక్ట్ చాలా ఆయన పాలనా వైఫల్యాలు కావచ్చు, మోడీ ఇలాగా మాట్లాడిన తీరు కావచ్చు, ఆ రిజల్ట్ మొన్నటి ఎన్నికల్లో కనిపించింది. ఆల్మోస్ట్ నార్త్లోనే తమకి చాలా సీరియస్ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అని బీజేపీ ఇన్ని రోజులు వేసిన అంచనాలన్నీ కూడా మొన్నటి ఎన్నికల్లో పటాపంచలన్నాయి. ఈవెన్ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అటు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు లేకపోయినట్లయితే ఈరోజు ఎన్డీఏ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి. మోడీ మూడోసారి ప్రధాని కాలేని సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. వన్స్ మోడీ ప్రమాణ స్వీకారం చేసేదాకా మాత్రమే ఆర్ఎస్ఎస్ పెద్దలు సైలెంట్గా ఉన్నారు. ఇక 1 by 1 అటు కేంద్ర మంత్రుల ఎలక్షన్ ఏదైతే వాళ్ళని సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి అనేక కీలక అంశాలు, ఈవెన్ టీడీపీ పొత్తుల విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అప్పట్లో జరిగిన చర్చ. చంద్రబాబు నాయుడు అరెస్టును బీజేపీ ఖండించకపోవడానికి కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు అప్పట్లో తప్పుపట్టారనే చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుకి ఆర్ఎస్ఎస్ పెద్దలతో చాలా సీరియస్ సంబంధాలే ఉన్నాయి, ఈవెన్ వాజ్పేయి హయాం నుంచి కూడా. అందుకే ఈ క్రమంలోనే అమిత్ షా లాంటి వాళ్ళు అప్పట్లో లోకేష్ని పిలిపించి మాట్లాడారన్న చర్చ కూడా జరిగింది. బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో అటు మోడీని ఇటు అమిత్ షానే కాదు బీజేపీని కూడా ఆర్ఎస్ఎస్ తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఈరోజు మోడీ గట్టిగా అటో ఇటో ఒక అడుగు వేసిన తప్పుడు అడుగు ఇమీడియట్గా ఎన్డీఏ కూలిపోవడానికి పరిణామాలు కూడా అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా కూటమి కూడా అదే స్థాయిలో మొన్న సీట్లు సాధించడం కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు నితీషో ఒక అడుగు అటు ఇటు తీసుకున్నా కూడా ఈరోజు ఎన్డీఏ కూలిపోతుందంటే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అలా అనేక రకాల జోస్యాలు కూడా వినిపిస్తున్నాయి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అనేసి. మొన్న ప్రధాని ఎన్డీఏ పక్ష సమావేశం పెట్టకముందు 2 రోజుల పాటు అటు చంద్రబాబు నాయుడు మీద నితీష్ మీద కూడా ఇండియా పక్ష సభ్యులు కూడా చాలా ఫోకస్ పెట్టారు, వాళ్ళతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారు. ఆయన లాస్ట్ మినిట్ వరకు వాళ్ళిద్దరూ స్టబ్బోరన్గా ఎన్డీఏ వైపు మోడీ వైపు నిలబడ్డారు. సో ఇది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కొంచెం అటు ఇటు అయినా కూడా వాతావరణం ఈజీగా మోడీ ప్రభుత్వాన్ని కూల్చేసే పరిస్థితులు వస్తాయంటే కూడా అది అతిశయోక్తి కాదు. అందుకే ఈ పరిణామాలను ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఎక్కడైతే తమ మూలాలు బాగున్నాయో, తమ మూలాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో, ఘనంగా ఉన్నాయని ఆర్ఎస్ఎస్ పెద్దలు భావిస్తూ ఉన్నారో అలాంటి చాలా చోట్ల బీజేపీ మొన్న డిపాజిట్ కూడా కోల్పోయింది నార్థన్ బెల్ట్లో చాలా చోట్ల. సో తమకు వస్తాయి, తమ ఖాతాలో పడతాయి అనుకున్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ నిజంగానే ఒక ఘోర ఓటమి పాలైన సందర్భం ఉంది. అయితే తాము ఊహించిన కేరళ లాంటి చోట కొంచెం సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ అవి అంతగా వాళ్ళకి ఎడ్జ్ తీసుకొచ్చిన పరిస్థితి అయితే లేదు. ఇక సదరన్ స్టేట్స్లో ప్రత్యేకించి బీజేపీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ తెలంగాణ. ఈ రోజున తెలంగాణలో కూడా వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయము, 8 సీట్లకే పరిమితమై ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో అధికార పార్టీతో పాటు 8 సీట్లు తెచ్చుకోవడం కొంచెం ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో జనసేనతో పొత్తులు పెట్టుకొని వెళ్ళిన కారణంగా ఇంకొన్ని ఎంపీ సీట్స్ అదనంగా వచ్చాయి. సో ఓవరాల్గా చూస్తే అటు తమిళనాడు కానీ అదేవిధంగా ఇటు కర్ణాటక కానీ ఇలాంటి చోట అంతా కూడా బీజేపీకి అంత సానుకూల ఫలితాలు అయితే లేవు. బీజేపీ ఫోకస్ అంతా నార్థన్ బెల్ట్లోనే ఉంటుంది. అక్కడ మొన్న చేదు ఫలితాలు వచ్చాయి. సో అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మోడీ గవర్నమెంట్ డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. ఇలా అయితే ఆర్ఎస్ఎస్ బలపడటం, ఆర్ఎస్ఎస్ని విస్తరించడం కూడా కష్టమవుతుంది అని కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు అంచనాలు వేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇంటర్నల్గా జరుగుతున్న చర్చే ఈరోజు బయటికి కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే మోహన్ భగవత్ లాంటి వాళ్ళు చాలా రోజులుగా కామ్గా ఉన్నారు. ఆయన కూడా కొన్ని విషయాల్లో బీజేపీ పెద్ద అంటే అటు అమిత్ షా కావచ్చు, ఇటు మోడీ లాంటి వాళ్ళు కొన్ని విషయాల్లో ఆయన్ని హ్యూమిలేట్ చేస్తారనే చర్చ జరిగినప్పటికీ బట్ మోహన్ భగత్ మాత్రం ఎక్కడ వెనకడుగు వేసే ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు చూసినట్లయితే కొంతమంది నేతలు తమ పదవులను చూసుకొని తామే దేవుళ్ళుగా భావిస్తారు, ఆ తర్వాత విశ్వగురువులుగా భావిస్తారు, ఆ తర్వాత మేమే దేవుడు అంశగా చెప్పుకుంటారు అంటూ కూడా మోడీని ఉద్దేశించి ఎన్నికలకు ముందు మోడీ చేసిన కామెంట్స్ని ఉద్దేశించి ఆయన పేరు పెట్టకుండానే, మోడీ పేరు అనకుండానే ఆయన కామెంట్ చేశారు. ఈవెన్ ఇదే అంశం మొన్న రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సమావేశాల్లో చాలా కీలకమైన అంశంగా మారింది. ఇదే అంశాన్ని మోడీకి మనందరికీ బయాలజికల్ ఫాదర్స్ ఉన్నారు బట్ మోడీకి లేరు అన్నట్టుగా చాలా వ్యంగ్యంగా దాన్ని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా పోర్ట్రైట్ చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా స్పీచ్ ఎడ్జ్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అప్పుడు మోడీ లాంటి వాళ్ళు కనీసం దాన్ని డిఫైన్ చేసుకోలేని పరిస్థితి ఉన్నారు మొన్నటి పార్లమెంట్లో. ఇదే టైంలో ఇలాంటి క్రూషియల్ పీరియడ్లో మోహన్ భగత్ లాంటి వాళ్ళు మోడీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ మాత్రం ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్కు అండ్ దెన్ బీజేపీకి మధ్య, బీజేపీకి అనే కంటే ఆర్ఎస్ఎస్కు మోడీకి మధ్య, ఆర్ఎస్ఎస్కు అమిత్ షాకి మధ్య ఒక క్లియర్ కట్ గ్యాప్ అయితే వచ్చింది అనేది ఒక చర్చ. మరి ఆ గ్యాప్ను ఫిల్ఫిల్ చేసేందుకు అవసరమైతే అభ్యర్థుల్ని, ప్రధాన అభ్యర్థుల్ని, ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని మార్చిన చరిత్ర కూడా ఆర్ఎస్ఎస్కు ఉంది. అయితే మోడీ, అమిత్ షా మోనేపల్లి ముందు ఈరోజు ఆర్ఎస్ఎస్ అంత ధైర్యం చేస్తుందా అనేది అయితే ఒక చర్చ. సో ఓవరాల్గా అయితే ఆర్ఎస్ఎస్ని కాదని బీజేపీ అగ్రనేతలో లేదా చోటానేతలు ఎవరు ముందుకెళ్ళిన పరిస్థితి అయితే చరిత్రలో లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మోహన్ భగత్ చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి? మరి ఈ కామెంట్స్ విషయంలోనైనా మోడీ, అమిత్ షా తమను తాము తగ్గించుకునే ప్రయత్నం చేసి తిరిగి ఆర్ఎస్ఎస్కి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ అనుగుణంగానే వాళ్ళ అడుగులు ఉంటాయి అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం మోడీ వర్సెస్ మోహన్ భగత్ అన్నట్టుగా జరిగిన పరిణామాలు మాత్రం బీజేపీ మనుగడను, బీజేపీ ప్రభుత్వ అధికారాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.